చక్కగా మంచి కథలు గణిత వాక్యం నేర్చుకున్నాం కదా. ఓకే, మరలా మిమ్మల్ని ఈ రోజు కూడా లైవ్ లో కలుసుకోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఈ లైవ్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ పిల్లలు. ఓకే, నా పేరు గుర్తుంది కదా, నేను మీ స్తుతిని. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, మరి ఈరోజు స్పెషల్ కిడ్స్ ప్రోగ్రామ్ లో మనము ఒక కొత్త పాట నేర్చుకున్నాము. అంతేకాదు ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు ఈరోజు. వారు మంచి స్టోరీని చెబుతారు. అంతేకాదు లాస్ట్ లో ఇమ్మన్నా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్ టైం మనం నేర్చుకున్న గణిత వాక్యం గుర్తుంది కదా, అది అన్నగానే మిమ్మల్ని అడుగుతాడు, అప్పుడే మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? సరే, ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసి ప్రారంభించుకుందాము. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా పిల్లలు? మీరందరూ రెడీగా ఉన్నారా? అందరూ చక్కగా కూర్చోండి. మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేశారా? ఇన్వైట్ చేయకపోతే నెక్స్ట్ కార్యక్రమంలో మీరు మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి. ఓకేనా? సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకోవాలి. యేసయ్యా తండ్రి, నీకే థాంక్స్ యేసయ్యా. లాస్ట్ ప్రోగ్రామ్ నుండి ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, నన్ను మా ఫ్రెండ్స్ ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలందరినీ, పెద్దలందరినీ ఇంతవరకు మీరు దీవించినందుకు థాంక్స్ యేసయ్యా. యేసయ్యా, మరి ఈ జరుగుతున్న కార్యక్రమంలో మీరే మీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ఫ్రెండ్స్ అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి నేర్చుకునే పాట ద్వారా మహిమ పొందుకోనండి. మాతో మీరు మాట్లాడండి, పిల్లలందరితో మీరు మాట్లాడండి. అందరికీ ఈ యొక్క కార్యక్రమము బ్లెస్సింగ్ గా ఉండడానికి సహాయము చేయమని, సాతానుకు సిగ్గు మీకు మహిమ కలుగునట్లుగా దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, అందరూ రెడీగా ఉన్నారా? ఈ రోజు నేను మీకు ఒక పాట నేర్పిస్తాను. ఒకవేళ మీకు ఈ పాట వస్తే నాతో పాటు కలిసి పాడండి. రాకపోతే మీరు నాతో పాటు ఈ పాటను నేర్చుకోండి. ఓకేనా? నేను పాడుతున్నాను, నాతో పాటు కలిసి మీరు పాడండి. వస్తే పాడండి, లేకపోతే నేను మరలా సెకండ్ టైం పాడతాను, అప్పుడు నాతో పాటు పాడండి. ఓకేనా? రెడీ? ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. కష్టాల కడలి ఎదురొచ్చిన, నష్టాల ఊపి నడిమున్నను. కష్టాల కడలి ఎదురొచ్చిన, నష్టాల ఊపి నడిమున్నను. బాధ లేదుగా, ఏ భయము లేదుగా, యేసు కోసమే నే సాగిపోదును. బాధ లేదుగా, ఏ భయము లేదుగా, యేసు కోసమే నే సాగిపోదును. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. పిల్లలు, బాగుందా పాట? మీకు ఆల్రెడీ వస్తే నాతో పాటు కలిసి పాడండి, రాకపోతే నేర్చుకోండి. నేను చెప్తూ ఉన్నాను, నాతో పాటు రిపీట్ చేస్తారా? వెరీ గుడ్. ఎంత సంతోషం
కోసమే నే సాగిపోదును. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. పిల్లలు వచ్చేసిందా? ఓకే, ఇంకొకసారి పాడదాం. లాస్ట్ టైం పాడదాము. నాతో పాటు కలిసి పాడండి. ఓకేనా? ఆర్ యు రెడీ? రెడీ? 1 2 3 స్టార్ట్. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. కష్టాల కడలి ఎదురొచ్చిన, నష్టాల ఊపి నడిమున్నను. కష్టాల కడలి ఎదురొచ్చిన, నష్టాల ఊపి నడిమున్నను. బాధ లేదుగా, ఏ భయము లేదుగా, యేసు కోసమే నే సాగిపోదును. బాధ లేదుగా, ఏ భయము లేదుగా, యేసు కోసమే నే సాగిపోదును. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. కష్టాల కడలి ఎదురొచ్చిన, నష్టాల ఊపి నడిమున్నను. కష్టాల కడలి ఎదురొచ్చిన, నష్టాల ఊపి నడిమున్నను. బాధ లేదుగా, ఏ భయము లేదుగా, యేసు కోసమే నే సాగిపోదును. బాధ లేదుగా, ఏ భయము లేదుగా, యేసు కోసమే నే సాగిపోదును. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. ఎంత సంతోషం నా యేసుడుండగా, చింత లేదుగా ఆ ప్రభు ఉండగా. పిల్లలు పాట వచ్చేసిందా? ఓకే పిల్లలు, ఇప్పుడు చక్కగా మనం నేర్చుకున్నాం కదా పాట. మన యేసయ్య మనతో ఉంటే ఎప్పుడు సంతోషమే కదా. యేసయ్య మనతో లేకపోతే బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చెప్పలేని ఎన్నో ఉంటాయి. యేసయ్య మనతో ఉంటే, ఆ యేసయ్య మన హృదయంలో ఉంటే చాలా సంతోషం ఇస్తాడు. కష్టాల్లో, భయములు, దుఃఖములు, బాధలు యేసయ్య మనతో ఉంటే ఎల్లప్పుడూ ఆ యొక్క శ్రమల్లోనే మనకు జయ జీవితాన్ని ఇస్తాడు. పాట నేర్చుకున్నారు కదా? ఓకే పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, ఆయన మా సండే స్కూల్ అంకుల్. మా సండే స్కూల్లో అంకుల్ చాలా విషయాలు మాకు చెబుతూ ఉంటాడు. మరి ఆ అంకుల్ మీతో కూడా మాట్లాడడానికి వచ్చారు. ఆ అంకుల్ కి మీరందరూ చాలా ఇష్టం పిల్లలు. మరి అంకుల్ ని ఆహ్వానిద్దామా? చప్పట్లు కొట్టండి గట్టిగా. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ అంకుల్ నేను ఆహ్వానిస్తున్నాను. ఆ అంకుల్ మా సండే స్కూల్ అంకుల్. ఆయన పేరు బాబీ. బాబీ అంకుల్ వస్తున్నారు. చప్పట్లు కొట్టండి. హలో పిల్లలు,
ప్రైజ్ ద లార్డ్. పిల్లలు బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది పిల్లలు. పిల్లలందరినీ విధంగా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను స్తుతి వాళ్ళ సండే స్కూల్ అంకుల్ని. స్తుతి ఓ సండే స్కూల్లో చక్కగా పాటలు పాడుతుంది, చక్కగా కంఠవాక్యాలు చెబుతుంది. చూశారు కదా, మీరు కూడా స్తుతిలాగా యేసుకు ఇష్టమైన పిల్లలుగా ఉండాలి. ఓకే పిల్లలు, నేను మీకు ఒక మంచి స్టోరీ చెబుతాను, వింటారా? స్టోరీ అంటే ఇది నిజంగా బైబిల్లో రాసి ఉంచిన నిజమైనటువంటి సంఘటన. ఇది నిజంగా జరిగిన వాస్తవం. పిల్లలు, స్టోరీలోకి వెళ్ళక ముందు మీతో కొన్ని విషయాలు చెబుతాను, వింటారు కదా? పిల్లలు, నా పేరు బాబీ. మీరందరూ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీలాంటి చిన్నపిల్లలంటే కూడా యేసయ్యకి చాలా ఇష్టం. మరి చిన్నపిల్లలని ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి అన్నాడు యేసయ్య. కనుక ఆ యేసయ్యకి ఇష్టమైన పిల్లలు కదా మీరందరూ కూడా. కాబట్టి మీరందరూ నాకు చాలా ఇష్టం. ఓకే పిల్లలు, ఎండాకాలంలో ఎలా ఉన్నారు? ఎండలు చాలా పెరిగిపోతున్నాయి కదా. అంతేకాదు, కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ కారణంగా చాలా కష్టంగా ఉంది కదా. బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాం కదా. ఎగ్జామ్స్ కూడా రాయలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా. ఏమి బాధపడకండి, భయపడకండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడే మనల్ని రక్షిస్తాడు. పిల్లలు, మరి ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నారు? బాగా అల్లరి చేస్తున్నారా? మమ్మీ డాడీని విసిగిస్తున్నారా? లేదు కదా, మీరు మంచి పిల్లలు కదా. మమ్మీని డాడీని విసిగించకుండా ఇంటిలో మనము చక్కగా మమ్మీ డాడీకి హెల్ప్ చేయాలి. చేస్తున్నారా? అందరూ మమ్మీ డాడీకి బాగా హెల్ప్ చేస్తున్నారా? వెరీ గుడ్. చేసే పిల్లలందరూ చాలా మంచి పిల్లలు. ఒకవేళ మమ్మీ డాడీకి ఇంటి దగ్గర హెల్ప్ చేయకుండా అల్లరి చేస్తూ విసిగిస్తూ ఉంటే మీరు ఇప్పటి నుండి మమ్మీ డాడీకి హెల్ప్ చేయండి. ఓకేనా? సరే పిల్లలు, జాగ్రత్తగా వినండి. తర్వాత ఇమ్మన్న లాస్ట్ టైం చెప్పిన కడత వాక్యం అడుగుతాడు, అప్పుడు చెప్పాలి. ఈరోజు కడత వాక్యం కూడా ఇమ్మన్న మీకు తెలియచేస్తాడు. నేర్చుకుంటారా? ఓకే, నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి యేసయ్య సముద్రం మీద తన శిష్యులతో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. సముద్రం మీద ఉన్నారు, చాలా దూరం వెళ్ళిపోయారు. శిష్యులు కూడా యేసయ్యతో ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభువారు ఆ యొక్క పడవలో దిగువ భాగమున అలా పడుకున్నారు. అలా పడవ వెళ్తా ఉంది. ఆ సమయంలో ఒక్కసారి భయంకరమైన శబ్దాలు వచ్చేస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, వర్షం, గాలి, తుఫాను భయంకరంగా ఉంది. భయంకరమైన వర్షం పడుతూ ఉంది. పిల్లలు, శిష్యులు భయపడుతున్నారు, వణుకుతున్నారు. అబ్బో, ఇప్పుడెంత వర్షం పడుతుంది, ఏం చేయాలరా బాబు, చచ్చిపోతావేవరా బాబు అని భయపడుతున్నారు. పిల్లలు, భయం పుట్టేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వర్షం పడుతూ ఉంది, భయంకరమైన వర్షం, తుఫాను, అలలు వస్తున్నాయి, పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. శిష్యులందరూ భయపడుతున్నారు. లోపలికి వస్తున్న నీళ్ళన్నీ ఎత్తి పారేస్తున్నారు. అయినా కూడా నీళ్ళు వస్తానే ఉన్నాయి. పిల్లలు, ఒక శిష్యుడు వెళ్ళాడు యేసయ్య దగ్గరికి. యేసయ్యా, నేను నశించిపోతున్నావయ్యా, చచ్చిపోతున్నావయ్యా, నీకు బాధ లేదా అయ్యా
మమ్మల్ని రక్షించయ్యా అని గట్టిగా కేకలు వేస్తూ భయపడి యేసు ప్రభుని లేపారు. యేసయ్య లేశాడు. ఇదిగో, ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ విశ్వాసం ఏమైపోయింది అని వారిని అడిగాడు. అడిగిన తర్వాత యేసయ్య ఏం చేశాడో తెలుసా పిల్లలు? గాలిని తుఫానుని గద్దించాడు. గద్దించగానే ఒక్కసారిగా వర్షం ఆగిపోయింది. తుఫాన్ ఆగి ఎగిసి పడటం ఆగిపోయింది. సముద్రం అంతా నెమ్మలించింది. కాముగా ఉంది. అప్పుడు శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. పిల్లలు, యేసు ప్రభు ఉన్నప్పటికీ కూడా శిష్యులు భయపడ్డారు కదా. వారి విశ్వాసం సన్నగిలిపోయింది కదా. ఎప్పుడైనా మీకు కూడా ఇలా జరిగిందా? ఏ విషయం గురించి అయినా మీరు భయపడుతున్నారా? మ్యాథ్స్ అంటే భయమా? సైన్స్ అంటే భయమా? ఎగ్జామ్స్ అంటే భయమా? చీకటి అంటే భయమా? పిల్లలు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య మనతోనే ఉంటాడు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే యేసయ్య మనల్ని కాపాడుతాడు. యేసు ప్రభు మనల్ని రక్షిస్తాడు. యేసయ్యకు ప్రేయర్ చేస్తే యేసయ్యే మనల్ని బాగు చేస్తాడు. పిల్లలు వింటున్నారా? యేసయ్య మనతో ఉంటే ఎంతటి భయమైనా తొలగిపోతుంది. ఆయన గద్దిస్తాడు. ఆయన మనల్ని బాగు చేస్తాడు. పిల్లలు, ఒకసారి దావీదు కూడా ఎంతో ధైర్యం ఉంచాడు. మీకు తెలుసు కదా, దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు వేసుకుంటూ ఉన్నాడు. మీలాంటి చిన్నవాడే. అయితే సింహం వచ్చింది. మరోసారి ఎలుగుబంటి వచ్చింది. ఆ యొక్క గొర్రె పిల్లలు ఎత్తుకొని దూరంగా పరిగెత్తు వెళ్తుంది. దావీదు వదిలిపెట్టలేడు. పిల్లలు, ఆ సింహం వెనకాల పరిగెత్తాడు. మరోసారి ఎలుగుబంటి వెనకాల పరిగెత్తాడు. సింహాన్ని చంపేశాడు, చీల్చేశాడు. ఎలుగుబంటిని చంపేశాడు, చీల్చేశాడు. చూసారా, తన గొర్రె పిల్లని కాపాడుకున్నాడు. ఎంత మంచి షెపర్డు కదా. చూసారా పిల్లలు, మీరు కూడా దావీదులాగా ధైర్యంగా ఉండాలి. ఏ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? చెప్పండి. ఎందుకు? యేసయ్య మనతో ఉంటాడు. యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది. అర్థమవుతుందా? కనుక మనము యేసయ్యకు ఇష్టమైన పిల్లలుగా ధైర్యంగా మనం బ్రతకాలి. ధైర్యం ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? యేసు ప్రభు మన హృదయంలో ఉంటే ధైర్యం వస్తుంది. మీ హార్ట్ లో యేసయ్య ఉన్నాడా? జీసస్ ఉన్నాడా మీ హార్ట్ లో? లేకపోతే ఇప్పుడే యేసయ్యను మీ హృదయంలో చేర్చుకోండి. నేను కూడా చేర్చుకున్నాను. స్తుతి కూడా చేర్చుకుంది. చింటూ గుర్తున్నాడు కదా, చింటూ కూడా చేర్చుకున్నాడు. యేసయ్యకి హృదయం ఇచ్చాడు. అందుకే చీకటి అన్నా భయం లేదు, ఎగ్జామ్స్ అంటే భయం లేదు. వాళ్ళకి ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తారు. యేసయ్య కోసం ఇష్టంగా బ్రతుకుతారు. ఓకేనా పిల్లలు? మరి యేసయ్య మన యొక్క భయమును గద్దిస్తాడు. మన హృదయంలో యేసయ్య ఉండాలి. మీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చారా పిల్లలు? ఇంకా మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వకపోతే ఇప్పుడే మీ హృదయం యేసయ్యకి ఇవ్వండి. ఓకేనా? యేసయ్య దగ్గర ఒప్పుకోండి. యేసయ్యా, నేను పాపం చేశాను యేసయ్య, అబద్ధాలు ఆడాను యేసయ్య, దొంగతనాలు చేశాను యేసయ్య, నీకు ఇష్టం లేని పనులు ఎన్నో చేశాను యేసయ్య, నన్ను క్షమించండి యేసయ్య, నా కోసం రక్తం కార్చావు కదా యేసయ్య, ఆ రక్తం చేత నన్ను కడగండి యేసయ్య, నా హృదయంలోనికి రండి యేసయ్య అని యేసయ్యని అడిగితే